హలో ఫ్రెండ్స్, అందరికీ ఇందాక చూపించిన 2 రకాల పకోడీలు అయితే మీరు క్యాబేజ్తో ఈజీగా చేసేసుకోవచ్చు. ఆనియన్ ఏమీ అవసరం లేకుండా ఈజీగా క్యాబేజ్తో చేసేసుకోవచ్చు. అందుకోసం సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఆ తర్వాత శనగపిండి వేసుకోండి. ఇక్కడ వంట సోడా అనేది అస్సలు వాడకూడదు, ఎందుకనేది వీడియో మధ్యలో చెప్తాను. ఆ తర్వాత మైదా పిండి వేసుకోండి. సో శనగపిండి ఎంతైతే వేసుకుంటారో దాంట్లో సగం మైదా పిండి వేసుకోండి. ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. సో క్యాబేజ్లో ఉన్న తడితోనే కొద్దిగా కలిసిపోతుంది. ఆ తర్వాత ఇలా నీళ్ళు అవసరం అనిపిస్తే నీళ్ళు ఇలా జీలకరించుకొని చక్కగా ఇలా గట్టిగా పకోడీ పిండిలాగా కలిపేసుకోండి. పిండి ఇలా చేత్తో పట్టుకొని ప్రెస్ చేసినప్పుడు ఇలా ముద్దలా రావాలి. సో అప్పుడు కరెక్ట్గా కలిపినట్టు. లేదంటే ఇంకొంచెం శనగపిండి, కొద్దిగా మైదా పిండి 2 వేసి కలుపుకొని కొన్ని నీళ్ళు చల్లుకొని అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఆయిల్ హీట్ చేసుకొని చక్కగా మనం ఆనియన్ పకోడీ ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకోవచ్చు. లేదంటే ఇలా ముద్దల బాల్స్లా కూడా వేసుకోవచ్చు. మంట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సిమ్లో పెట్టకూడదు. సో హై ఫ్లేమ్లోనే ఈ పకోడీలు అనేవి చేసుకోవాలి. దగ్గరే ఉండి ఇవి టర్న్ చేసుకుంటూ ఎక్కువగా మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి. లైట్గా గోల్డ్ కలర్లోకి రాకముందే ఈ పకోడీలు అనేవి మనం తీసేయాలి. ఈ క్యాబేజ్ పకోడీలు ఎక్కువగా ఆయిల్ పీల్చుకుంటాయి ఈ విధంగా చేసినట్టయితే. సో మనం బాల్స్ రూపంలో కూడా వీటిని చేసుకోవచ్చు, అప్పుడు తక్కువగా ఆయిల్ పీల్చుకుంటాయి. సో అందుకని మనం ఇందులో వంట సోడా అనేది వేయలేదన్నమాట. ఈ పకోడీలే ఆల్రెడీ ఆయిల్ ఎక్కువగా తీసుకుంటాయి. సో అందుకని వంట సోడా వేసినట్టయితే మొత్తం ఆయిల్గా అయిపోతుంది. అందుకని వంట సోడాని స్కిప్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ పకోడీలు చూసారు కదా, నార్మల్ ఆనియన్ పకోడీ ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో రకంగా ఈ క్యాబేజ్ పకోడీని అయితే చేసుకుందాము. ఈ విధంగా చేసినట్టయితే చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటాయి, మీకు ఎక్కువ ఆయిల్ ఇంటేక్ చేసినట్టయితే అనిపించదు. సో ఈ విధంగా ఇలా చేసుకొని చక్కగా 2 వైపులా హై ఫ్లేమ్లో చక్కగా కాల్చుకోవచ్చు. ఈ విధంగా సాయంత్రం పూట ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు క్యాబేజ్తో చక్కగా ఇలా స్నాక్స్ చేసుకొని తినండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.